పెద్ది ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని చెప్పే అంటున్న ఫ్యాన్స్. పెద్ది శాపం లెనిన్ని వెంటాడుతూనే ఉందిగా. ఒకసారంటే ఏమో అనుకుంటాం, రెండోసారి అంటే ఏమో, ఆఖరికి మూడోసారి కూడానా. పెద్ది సినిమా వల్ల ఇబ్బంది పడుతున్న చిన్న సినిమాలంట. ఇంతకీ పెద్దికి అసలు ఈ చిన్న సినిమాలకి లింక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రామ్ చరణ్ పెద్ది సినిమా ఇప్పటికే రెండోసారి వాయిదా పడింది. ఈ నెల 30న థియేటర్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ మూవీ చెప్పినట్లు వస్తుందా రాదా అనేటువంటి డౌట్ ఇప్పటికీ సస్పెన్సే. రీసెంట్గా ఓ మూవీ ప్రమోషన్స్లో భాగంగానే పెద్ది కూడా టైంకి వస్తుందని చెప్పండి రా అంటూ స్వయంగా చరణే అన్నాడు. కానీ తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో డేట్ వేయలేదు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఒకవైపు ఇండస్ట్రీ, మరోవైపు ఆడియన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి క్షణం పెద్ది అనౌన్స్మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రచారం మొత్తం కోడైకొస్తున్న నిర్మాణ సంస్థలు మాత్రం పెదవి మాత్రం ఇప్పడం లేదు. దీనికి తోడు రామ్ చరణ్ మొన్న రాకాస ఇంటర్వ్యూలో కూడా లేట్ లేదని చెప్పడం, ట్విట్టర్ వేదికగా డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ ఒక్కొక్కటిగా బయటికి రావడం అనుమానాలను పెంచుతున్నాయి, తప్పించి తగ్గట్లేదు. దీనివల్ల బయ్యర్లు ఏమో కానీ ఫ్యాన్స్ ఒత్తిడికి గురవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెద్ది ఏప్రిల్ 30న కూడా రావడం లేదని తెలుస్తుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా తగినంత టైం దొరికేలా జూన్ 4 లేదా జూన్ 25 రెండు ఆప్షన్ల మీద కసరత్తు చేస్తున్నారట మేకర్స్. మొదటి డేట్కి టాక్సిక్ ఉంది కాబట్టి జూన్ 3వ వారానికి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ యష్ రానంటే మాత్రం రామ్ చరణ్ రంగంలోకి దిగవచ్చు. పెద్ది అనౌన్స్మెంట్ రాగానే మా ఇంటి బంగారం, స్వయంభు లాంటివి డేట్స్ వేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. గాయపడ్డ సింహం ఆల్రెడీ మే 1న వచ్చేస్తుంది. సో ఇంత క్లారిటీ బయటి వర్గాలకు ఉన్నప్పుడు ప్రొడక్షన్ హౌస్ వీలైనంత త్వరగా స్పందిస్తే చాలా మంచిది. ప్రజెంట్ ఐటమ్ సాంగ్ ఏర్పాట్లో బిజీగా ఉన్నటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు అందులో ఎవరు డ్యాన్స్ చేస్తారనేది బయటకు పెట్టడం లేదు. మృణాల్ ఠాగూర్ని అడిగితే దాటేసింది తప్ప చేయడం లేదని మాత్రం చెప్పలేదు. ఇక డెకాయిడ్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్లోనే ఉండటం చూస్తుంటే సాధ్యానాలను అంత ఈజీగా కొట్టిపారేయడం చేస్తే చేయొచ్చు. టెన్షన్ తీరిపోయేలా ముందైతే ఈ అనుమానాల గోడలు మాత్రం డెఫినెట్గా బద్దలు కొట్టాలి మేకర్స్. జూన్ ఫిక్స్ కావడం ఒక రకంగా మంచిదే, ఎందుకంటే అసలే ఎండలు మండిపోతున్నాయి. ఐపీఎల్ ఫీవర్ జనంలో ఎలాగూ బాగానే ఉంది. ఇంపార్టెంట్ మ్యాచ్లు ఉన్నప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి, అది కూడా చూస్తున్నాం. బైకర్ లాంటివి ప్రభావితం చెందుతున్నటువంటి వైనం కూడా గమనిస్తున్నాం. సో పెద్ది తప్పుకోవడం అన్ని రకాలుగా మేలు చేసేదే. రేమాన్ ఇచ్చినటువంటి పాటల్లో 2 చార్ట్ బస్టర్ అయిపోగా మిగిలిన వాటి కోసం ఫ్యాన్స్ మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఇక ప్రజెంట్ చాలామంది అభిప్రాయపడుతున్నట్లే పెద్ది మరోసారి వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తుందని చెప్పాలి. ఇకపోతే జూన్ నెలలోనే తొలి వారం లేదా చివరి వారానికి డెఫినెట్గా మేకర్స్ పరిశీలిస్తున్నారట. రాబోయే 2-3 రోజుల్లో ఈ విషయాన్ని టీం అధికారికంగా ప్రకటించబోతని టాక్ నడుస్తుంది. ఇది జరగడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అందులో మొదటిది షూటింగ్ టైంకి కంప్లీట్ కాకపోవడం. ఇప్పటికీ ఓ పాట షూటింగ్తో పాటు రికార్డింగ్ పనులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అండ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే దేశమంతటా తిరిగి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. చేతిలో మరో 20 డేస్ అంటే 20 రోజులు కూడా లేవు. ఇన్ని పనులు పూర్తి చేసి సినిమాని 30 తేదీన తీసుకురావడం చాలా కష్టమే అనిపిస్తుంది. అందుకు జూన్ 4 లేదా జూన్ 25 తేదీన వాయిదా పడనుందనేటువంటి రూమర్స్ మళ్ళీ వస్తున్నాయి. ఇకపోతే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కినటువంటి పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. దానికి తోడు జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇకపోతే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పలేం. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 2 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక మరోవైపు పెద్ది శాపం లెనిన్ వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 8న టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని బర్త్డే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ ఈ వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అఖిల్ యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ లెనిన్కి సంబంధించినటువంటి స్పెషల్ పోస్టర్తో పాటు మరోసారి రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీని జూన్ 26న రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాని మే 1న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావించింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నటువంటి పెద్ది సినిమాతో క్లాష్ కాకూడదనేటువంటి ఉద్దేశంతో మేకర్స్ ఒక అడుగు వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు పెద్ది కూడా దాదాపుగా పోస్ట్ పోయిన అయినట్లే. సో ఇక ఏప్రిల్ 30న రావాల్సినటువంటి ఈ సినిమాను జూన్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి దీంతో మరోసారి అఖిల్ సినిమాను ఇంకాస్త వెనక్కి జరపాలని ప్రొడ్యూసర్ సంస్థలు అన్నపూర్ణ మరియు జీ స్టూడియోస్ అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ భావిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరోసారి లెనిన్ అనుకున్న టైంకి థియేటర్లోకి రావడం పక్కా అని మేకర్స్ అయితే తెలిపారు. మరి పెద్ది జూన్లోనే వస్తుందా లేదా అంతకంటే ముందే మే నెలలో రిలీజ్ అవుతుందా అనేది, మరింత వెనక్కి వెళ్తుందా అనేది కూడా వెయిట్ చేయాల్సిందే.
కానీ ఈసారి పక్కా ప్లానింగ్తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. త్వరలోనే పెద్ది కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుండగా మెగా అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ డేట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు పెద్ది శాపం ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లెనిన్కి తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేశారు మే 1న వస్తామని. సో మే 1న వస్తామన్నారు కాబట్టి ఇక్కడ ఏప్రిల్ 30న పెద్ది అనౌన్స్ చేసేసరికి అటు చరణ్ కావచ్చు ఇటు అఖిల్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అండ్ 2 సినిమాలు రిలీజ్ అయితే మాత్రం ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ పడతాయి. అండ్ ఇక లెనిన్ కొంచెం ఏదున్నా కానీ బజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా పెద్ద ఎఫెక్ట్ లెనిన్ మీద పడుతున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే సినిమాని పోస్ట్పోన్ చేసుకొని జూన్లోకి వెళ్ళిపోయారు. సో జూన్ ఇప్పుడు పెద్ది వచ్చిందా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ది కూడా ఏప్రిల్ 30న రావట్లేదు. సో కాబట్టి ఏప్రిల్ 30 నుంచి మళ్ళీ జూన్లో ఏమన్నా ఫస్ట్ వీక్లో వద్దామంటే టాక్సిక్ వస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా మళ్ళీ జూన్ 24, 26 ఆ డేట్స్లోనే రావాలి. సో ఆ డేట్స్లలో ఆల్రెడీ లెనిన్ వెనక్కి నెట్టి అక్కడ ఫిక్స్ అయి కూర్చుంది. ఒకవేళ పెద్ది మళ్ళీ వెనక్కిపోతే లెనిన్ ఇంకా వెనక్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. పెద్ది రిలీజ్ డేట్ని బేస్ చేసుకొని అక్కడ స్వయంభూ అండ్ ఇక్కడ సమంత మూవీ అండ్ దాని తర్వాత ఇక్కడ లెనిన్ కూడా ఈ 3 సినిమాలు కూడా దీనికి తోడు ఇప్పుడు చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ది రిలీజ్ డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చిన్న సినిమాలకు పెద్ది వల్ల పెద్ద ఇబ్బంది తలెత్తినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇప్పటికైనా మేకర్స్ కొంచెం క్లారిటీ ఇచ్చి పెద్ది అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తే ఆబ్వియస్గా ఇక్కడ ఉన్నటువంటి మిగతా సినిమాలు డేట్ లాక్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ అలానే చేయకుండా అలానే ఉంటే మాత్రం సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక మళ్ళీ చిన్న సినిమాలు అన్నిటి కూడా క్లాష్ ఏర్పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఒకవేళ డేట్ తీసుకుంటే బుచ్చిబాబు చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటి అనుకోని కూడా చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఏ టైంకి అవుతుందో ఇన్ కేస్ నీకు ఒక క్లారిటీ ఉంటే దానికి ఇంకొక 1 మంత్ ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయి. దాని తర్వాత ఉన్నటువంటి సినిమానన్నీ ఒక 20 డేస్ బిఫోర్ అంటే 20 డేస్ ఎక్కువనే తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయి. కానీ సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అన్న డౌట్ తోటి డేట్ ముందు జరిపి ఇలా ఎక్కువ సార్లు పోస్ట్పోన్ చేయడం వల్ల పెద్ది మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ దాని తర్వాత వేరే సినిమాలకు కూడా ఎక్కువగా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయని కూడా చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో మరి పెద్ది శాపం డెఫినెట్గా లెనిన్ అండ్ మిగతా సినిమాలకైతే డెఫినెట్గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో ఈసారైనా మరి లెనిన్ ముందుకు వస్తాడా లేదంటే పెద్ది వచ్చినట్టు మరింత వెనక్కి వెళ్తాడా తెలియాలంటే మాత్రం పెద్ది రిలీజ్ డేట్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో మరి పెద్ది అండ్ లెనిన్లపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.